హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పిల్లి హరిప్రసాద్. చూడండి, అయితే ఈ వీడియో చేసే కారణం ఏంటంటే చూడండి ఇది ఎంత ఘోరంగా కోసుకపోయిందో. అయితే పైన ఒక పెద్ద బిల్డింగ్ కట్టి ఉంటుంది అన్నమాట. దాన్ని వాచ్ టవర్ అంటారు. ఆ వాచ్ టవర్ నుంచి చూస్తే మొత్తం లొకేషన్ ఒక వేరే లెవెల్లో కనబడుతుంది అనమాట. అందుకే ఈ వీడియో చేశాను. చూడండి, మొత్తం ప్యూర్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అసలుకే స్కిప్ చేసిరనుకో మధ్యలో కొన్ని డేంజర్ జోన్లు ఉన్నాయన్నమాట, అవి మిస్ అయిపోతారు. చూడండి మొత్తం ఎట్లా ఉన్నది. సీస్ రోడ్ చిన్నగా ఉన్నది, ఇది ఒక చిన్న లోయ లెక్క. ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి చూడండి. వాటర్ మంచిగా అంత మంచిగా క్లీన్ కూడా ఉన్నాయి మంచిగా. మొత్తం అట్లా కిందికి వెళ్ళిపోతాయి, అటు గుట్ట దిగి మళ్ళీ అటు కిందికి వెళ్ళిపోతాయి అనమాట. మొత్తం దట్టంగా ఉన్నది. అంటే యాక్చువల్లీ ఎండాకాలం కాబట్టి అంత నాకు అనిపించేది. అదే వర్షాకాలం అయితే మొత్తం జిబ్బు ఉంటుంది అనమాట. ఇక్కడ చిన్న సీస్ రోడ్ కూడా వేసిరుగా మంచిగా. చూడు ఎంత మంచిగా ఉన్నది. అసలు జంగల్ మాత్రం మామూలుగా లేదు. మొత్తం సీసీ రోడ్ వేసిరు, మంచిగా ఉన్నది తోవ మాత్రం. అని అనుకునే లోపే మొత్తం కయ్యలు కోసుకపోయింది పో. వర్షాలకు ఎట్లా రాళ్ళు తేలిన చూడురి, మామూలుగా లేదుగా. వర్షాకాలం ఎఫెక్ట్ అన్నమాట ఇదంతా. ఎట్లా రాళ్ళు తేలినాయి, చెట్లు చూడురి మీద పడ్డట్టే ఉన్నాయి మొత్తం. మొత్తం ఒక లొందల నుంచి నడిచినట్టుంది, ఒక బొందాల నుంచి. ఇట్లా ఉన్నది చూడు తోవ మాత్రం. నడుచుకుంటూ పోతేనే భయం వేసింది నార్మల్గా, అంత ఘోరంగా ఉన్నది. కానీ గుట్ట మీదకి వెళ్ళి అటు కిందికి చూస్తే మాత్రం మజా కనబడు. మీకు చూపెడతా చూడురి. ఇది తోవనైతే చూడురి మంచి ఎట్లా ఉందో. ఇది మూల, ఇది కిందికి వెళ్ళి మొత్తం పైన మొత్తం గుట్టలే ఉంటుంది. తోవ మొత్తం గుట్టల పైన. కిందికి వెళ్ళి మీదకి వచ్చేసాక 2 కిలోమీటర్లు ఉంటుంది అనమాట మొత్తం హైట్. అంటే తోవ ఈ మొత్తం దారి 2 కిలోమీటర్లు ఉంటుంది. చూడు నార్మల్గా కనబడుతుంది. అంటే కొంచెం వెళ్ళిన కొద్దీ హైట్ మంచిగా అయిందనమాట. ఇప్పుడు మొత్తం బాంబు ఎట్లా ఉన్నది. నార్మల్ ఇది ఒక చిన్న హైట్ నుంచి తీసినది, మంచిగా కనబడుతున్నది. ఇంకా హైట్కి వెళ్తాం, ఇంకా పైకి వెళ్తాం. చూడండి ఎట్లా కనబడుతుందో. మొత్తం దట్టమైన అడవి లెక్క కనబడుతుంది, నార్మల్గా లేదు. రాళ్ళు ఇంకా ముందర ఇంకా ఘోరంగా ఉంటుంది చూడండి. స్కిప్ చేయకుండా వీడియో అసలుకే. ఇక టర్న్ అవుతాం మెల్లగా. మొత్తం ఇట్లా టర్నింగ్లు ఉన్నాయి మళ్ళీ. చూడు ఎట్లా కోసుకపోయినాయి వర్షాలకు. ఇంకా ఒక్కొక్క దగ్గర అయితే మామూలు చూడు రాళ్ళు మొత్తం బయటకు వచ్చేసినాయి వరదకు. అంత ఘోరంగా వర్షాలు అన్నమాట. ఈ తొవ్వ ఉండుడికి తొవ్వనే ఇట్లా కోసుకపోయిందంటే ఇంకా అక్కడక్కడ గుట్టలలో ఇంకెంత ఘోరంగా ఉండాలి ఆలోచించరు. వర్షాలకు ఇంత ఘోరంగా అయింది. ఈ తొవ్వ ఉండుడికే మేము ఇట్లా వచ్చినాం. ఇంకా తొవ్వ లేకపోతే గుట్టలలో పుట్టలలో చచ్చిపోతుంటే చూడు ఎట్లా కనబడుతుంది. ఇక్కడ నుంచి కొంచెం నార్మల్గా ఇది ఒక కిలోమీటర్ అనమాట. 1 కిలోమీటర్ దగ్గరికి వచ్చినాం అనమాట. కిలోమీటర్కి ఇది చూడు ఎంత మంచిగా కనబడుతుందో. మొత్తం ఇక దగ్గరికి వచ్చినాం ఆల్మోస్ట్. ఇంకొక 1/2 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. మొత్తం అడవే, మొత్తం కింది నుంచి మీద దాకా మొత్తం అడవే అన్నమాట. ఇక ఎక్కడ కూడా ఏం కనబడదు. కనబడితే అక్కడక్కడ కొంచెం యానిమల్స్ కనబడుతుండే, కానీ అవి ఏం కనబడలే. కనబడ్డప్పుడు తీద్దాం అనుకుంటే మిస్ అయిపోయినాయి. మొత్తం గుట్టలే కదా, జస్ట్ మిస్. చూడు తవ్వ మాత్రం మంచిగా ఉన్నది. అసలైన వ్యూ ఇప్పుడు ఉంటుంది చూడరు. ఇక ఇది దీనికోసం ఇంత కష్టపడ్డది. మొత్తం ఈ సీన్ ఎట్లా ఉంటుంది చూడరు ఇక్కడ. ఇక ఈ వ్యూ మాత్రం మజా ఉంటుంది మొత్తం. యాక్చువల్లీ ఇది కడెం డ్యామ్, నిర్మల్ జిల్లాలోని కడెం డ్యామ్ అన్నమాట ఇది. చూడరు నీళ్ళు అయితే ప్రస్తుతానికి లేవు, వర్షాకాలం నిండుతాయి. కుదిరితే అప్పుడు ఒక వీడియో చేస్తా మొత్తం మంచిగా. అంటే ఎండాకాలం కాబట్టి ఇప్పుడు అంతా గ్రీనరీ ఏం కనిపించదు. మళ్ళీ వర్షాకాలం కూడా ఒక వీడియో చేస్తా. చూడు ఎట్లా కనబడుతుందో చూడురి. మొత్తం గుట్టలే, అక్కడక్కడ ఊర్లు కనబడుతున్నాయి చిన్న చిన్నగా. అంటే ఇలా కనబడతలేవు, ఏమనుకోకూరి. మళ్ళీ కనబడ్డాయి కనబడలేవు అనుకోరు మళ్ళీ. చూడురు ప్లీజ్. చూడు ఎట్లా కనబడుతుందో. మొత్తం గుట్టలు, చెట్లు. ఇంకా పైకి కూడా ఎక్కి చూపెడతాయి చూడురి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి నార్మల్గా చూస్తే కొంచెం నార్మల్గా కనబడుతుంది. ఇంకొంచెం పైకి ఇక్కడ నుంచి చూపెడితే ఇంకా డోర్ ఉంది, డోర్కి లాక్ ఉన్నది, అవసరం లేదు మనకు, జస్ట్ వ్యూ కోసం. ఇంకా పైకి వెళ్తాం. చూడు ఎంత మంచిగా కనబడుతుంది అసలు సీను. గుట్టలే మొత్తం, ఎటు చూసినా గుట్టలే. ఎటు చూడు గుట్టలు పుట్టలు. మొత్తం మంచిగా కడమంతా కనబడు మొత్తం.
ఇక్కడ నుంచి చూపెడితే ఇంకా ఇక్కడ నుంచి చూస్తే ఇంకా మజా కనబడుతుంది చూడుర్రి ఎట్లుంటుందో. ఇట్లా కనబడుతుంది మొత్తం గ్రీనరీ. ప్రస్తుతానికి నీళ్ళు లేక అట్లా ఉన్నది, లేకపోతే కడెం డ్యామ్ అంటే ఒక ఊపేస్తుంది మొత్తం, అన్ని నీళ్ళు ఉంటాయి ఇక్కడ. అలాంటిది ఎండాకాలం కదా, ఎండాకాలం ఏ డ్యామ్ అయినా కానీ నిండిపోతుంది. మళ్ళీ నీళ్ళు లేవని మళ్ళీ కామెంట్ చేశారు. వర్షాకాలం ఉంటాయి నీళ్ళు. ఆ వర్షాకాలం ఒక వీడియో తీస్తా చూడు. మొత్తం గుట్టలే, మామూలుగా కాదు అసలు. ఇది అసలైన సీన్, దీనికోసం ఇంత కష్టపడ్డది. కింద ఇది ఎండ కూడా గట్టి అని చెప్తున్నా, తొందరగా వెళ్ళిపోర్రా బాబు అని. చంపుతున్నది ఎండ. ఇది ఇంకా ఒక సెల్ఫీ నార్మల్గా అట్లా ఒక తీసిన చూడరు ఎట్లా కనబడుతుందో. మస్తు ఉన్నది. కిందికి వెళ్ళి మీదికి వచ్చిన కష్టమంతా మర్చిపోయినాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి సీన్ చూస్తే పడ్డ కష్టమంతా మర్చిపోయినాం. అంత మంచిగా ఉందన్నమాట ఇక్కడ. అక్కడ కూర్చొని కూర్చి కూడా వేసారు మంచిగా. ఇది ఇంకో సైడ్ నుంచి వ్యూ, ఇది కింద దిగిన తర్వాత పైన అన్నమాట. ఇది అక్కడ అక్కడ కనబడుతుంది చూసారు, వాచ్ టవర్. అది అక్కడ నుండి కింది సైడ్ వచ్చినాం అన్నమాట. ఇక్కడ మొత్తం రాళ్ళు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే వర్షాకాలం ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోరు, ఎండాకాలం ఎంత ఘోరంగా ఉందంటే. ఇక కిందికి దిగేటప్పుడే మజా ఉండే, ఎందుకంటే ఎక్కడప్పుడు ఎక్కినా కానీ కింద దిగేటప్పుడు మాత్రం ఘోరంగా ఉన్నది. అంటే పుష్కన మిస్ అయిందనుకో సీదా పోయి కింద ఉంటాం. ఇట్లా దిగే కష్టం ఉండదు, ఇక సీదా కిందనే. ఆలోచించారు ఎట్లుంటుందో, అంత ఘోరంగా ఉన్నది ఇక్కడ. కానీ మెల్లమెల్ల ట్రై చేసి ఎంతో ఇక అటో ఇటో అడుగు బిడుగు వేసుకుంటా కిందికి వచ్చేసినాం. నార్మల్గా కిందికి వచ్చినాం, ఇంకొక 1 కిలోమీటర్ దగ్గరికి వచ్చినాం. ఇంకో 1 కిలోమీటర్ ఉంటుంది ఇక. చూడు ఎట్లా కనబడుతుందో. వీడియో నచ్చినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి. మీకు ఎట్లా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయరి. తేనెతేట వేసిరిగా, చూస్తేనే భయం వేసింది. ఎట్లా ఉన్నది, మంచిగా ఉందిగా. నార్మల్గా తీసిన, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరి. నచ్చితే లైక్ చేయరి, కుదిరితే షేర్ చేయరి. మొత్తానికి కిందికి వచ్చేసినాం. ఇది సీసీ రోడ్ స్టార్టింగ్లో పెట్టిన. మళ్ళీ అట్లనే ఆ వాటర్ కూడా ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా కనబడతాయి చూడరి. మస్తు తెల్లగా ఉండే వాటర్ మాత్రం మంచిగా, ఎందుకంటే గుట్టల మీద వాటర్ ఫ్రెష్ ఉంటాయి. చూడండి ఎట్లున్నాయి.